జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? ఈ మధ్యన ఏంటి ఈవిడి గుడులు వీడియోలు ఎక్కువ పెడుతుంది, వర్క్ చేస్తుందా లేదా అనుకుంటున్నారా? లేదండి, వర్క్దే, ఈ పనే, దేని పని దాందే. కాకపోతే 7 శనివారాలు వాడపల్లి వెళ్తామని అనుకున్నాము, అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. ఇది 3వ వారం. ద్రాక్షారామం అని మనకి వారాహిదేవి నవరాత్రులు అవుతున్నాయి కదా, కాకినాడ దగ్గర ఉందండి ఆ గుడి. అందుకని చెప్పేసి ఆ 2 కూడా చూసుకుని వచ్చాము ఈ వారం అయితేని. వారాహిదేవి కాకినాడకి జగ్గారావు బ్రిడ్జో ఏదో నాట అక్కడ ఉందండి. చాలామందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియదేమో. అందుకని చెప్తున్నాను, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని. అమ్మవారిని చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవండి, ఇంకా 1000 కళ్ళు తెచ్చుకుని అమ్మవారిని చూడాలి, అంత తేజస్తో ఉన్నారనమాట ఆవిడైతే మాత్రము. పెద్దగా ఫెసిలిటీస్ ఏమీ లేవు, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుందేమో. రోడ్డు కానీ క్యూ లైన్లు కానీ అలాగా కొంచెం అంతంత మాత్రమే ఉన్నా కూడా లోపలైతే మాత్రం చాలా బాగా డిసిప్లిన్గా ఉందండి. గుడి లోపలికి వెళ్ళిన తర్వాత చక్కగా పంపించటము, దర్శనం కూడా మనకు అంటే 1 సెకండ్ 2 సెకండ్లైనా అమ్మవారిని చూసేలాగా ఉంచుతున్నారు, తర్వాత పంపించేస్తున్నారు వాళ్ళే. తర్వాత మేము కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పసుపు కుంకాలు, జాకెట్ ముక్కలు అన్నీ తీసుకెళ్ళాము. అక్కడే అమ్ముతుంటే కొనేసి. కానీ వాళ్ళు మైక్లోని అనౌన్స్ చేస్తున్నారు, తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత చెప్పారనమాట. కానీ మైక్లో అనౌన్స్ చేసినప్పుడు మేము వెళ్ళలేదు. దానిమ్మ గింజలు, వరిసిన దానిమ్మ గింజలు కానీ, లేదంటే చిలకడ దుంపలు ఉంటాయి, ఎర్ర దుంపలు అంటాం, అవి ఉడకపెట్టినవి కానీ అవే తీసుకురావాలమ్మా అమ్మవారి నైవేద్యానికి, ఇంకేమి ఇక్కడ తీసుకోము, మీరు అలా చూపించేసి తీసుకెళ్ళిపోవడమే అని చెప్పారు. ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది ఖచ్చితంగా. ఈ వీడియో చూసిన వాళ్ళకి ఎప్పుడైనా వారాహిదేవి దర్శనానికి ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే అవి తీసుకుని వెళ్ళండి. తర్వాత ద్రాక్షారామం అండి. ద్రాక్షారామం గురించి ఏం చెప్తాం చెప్పండి. ఇక్కడ ఆ విగ్రహం కనిపిస్తుంది కదండి, అక్కడ నేను అనుకోవటం నా సొంత అభిప్రాయం, అక్కడ ఏ పేరేం లేదు. దక్షిణామూర్తి ఏమో అని అనుకున్నాను, కానీ ఆవిడేమన్నా ఒక ఆవిడని అడిగితేనే నారాయణుడు అంటున్నారు. నారాయణుడు ఎదురుకుంటా నంది ఉంటుందో లేదో నాకు తెలీదు. పెద్దవాళ్ళు కానీ తెలుసున్న వాళ్ళు కానీ ఎవరైనా ఈ వీడియో కనుక చూసి విన్నా కూడా అక్కడ నాకైతే మెసేజ్ కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి. ఎందుకంటే మాకులాంటి వాళ్ళకి చాలా వరకు తెలియదు. ఇప్పుడిప్పుడే కొంచెం ఇలాగా గుడులని అవన్నీ ఇవన్నీ బయటకు వస్తున్నాం కాబట్టి తెలుసుకుంటాం కదా. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చెప్పండి. అంటే ఇంకా దానివల్ల ఇంకా కొంతమందికి కూడా తెలుస్తుంది కదా అని చెప్పేసి అడుగుతున్నాను. ఇంకా ఈ కోనేరు, నేను రాజమండ్రి పుష్కరాలు లాస్ట్ టైం అయినప్పుడు అక్కడ గోదావరి స్నానానికి వెళ్ళినప్పుడు వెళ్ళామండి. అప్పుడైతే ఒక పూట పైన పట్టేసింది దర్శనానికి. ఇప్పుడైతే చాలా ఖాళీగా ఉంది, శనివారం ఒకటి కదా, జనాలు అయితే పెద్దగా లేరు. అయినా కూడా కొంచెం ఉన్నారు అని అంటే మధ్యాహ్నం 12కే క్లోజ్ చేసేస్తారట, మళ్ళీ 3కి ఓపెన్ చేశారు. ఈ లోపు వచ్చిన వాళ్ళు ఉండిపోతారు కదా, దూరం నుంచి వచ్చిన వాళ్ళని. అందుకని చెప్పేసి కొంతమంది ఉన్నారు. మేము కూడా 12:15కి వెళ్ళాము, వెయిట్ చేసాం 3 వరకుని. కాకపోతే ఏంటంటే ఒక విషయం ఏంటంటే శివాలయాలు ఇప్పుడు కూడా చాలా వరకు 12కి క్లోజ్ చేసి మళ్ళీ 2, 3కే తీస్తారట. ఎవరో చెప్పారు నాకు కూడా అనుకున్నాను. అప్పుడు తెలిసిందనమాట. ఇక్కడే మేము భోజనం కూడా చేసామండి. ఒక ఆయన చెప్పారు, వెళ్ళమ్మ అన్నప్రసాదం ఉంది, భోజనం చేసేసి రండి అని కూడా చెప్పారు. భోజనం చేసి ఆ లోపల మండపంలో కాసేపు అలా కూర్చొని అవన్నీ పరిసరాలన్నీ చూసుకొని ప్రశాంతంగా దర్శనం చేసుకొని రాత్రి 10 గంటలకైతే ఇల్లు చేరుకున్నామండి. అది కోనేరులోని నీళ్లు అంతగా అంటే మరి తెలియదు మనకి, అంతగా అయితే ములిగేలాగా అయితే లేవు. మరి స్నానాలు చేస్తారేమో తెలియదు. నేనైతే అలా కాళ్ళు కడిగేసుకుని తల మీద చల్లేసుకున్నాము. ఇది మా పిల్ల ఎడిటింగ్ అలా ఉంది, ఏం చేస్తాను చెప్పండి. వారాహిదేవి మధ్యలో ముందు సగం లాస్ట్లో సగం పెట్టింది, మధ్యలో ద్రాక్షారామం పెట్టింది, అమ్మవారిని ఫస్ట్లో లాస్ట్లో ఉంచిందనమాట. ఆ జాకెట్ ముక్క కూడా మాకే ఇచ్చేశారు, బండికి కట్టుకోమన్నారనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ధన్యవాదాలు.